నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పిలుపు. బస్సు ప్రమాదంపై సంతాపం తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు సూచన. మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటి సంతకాలు చేపట్టి ఇప్పటికే నిరసనలు చేశామని వెల్లడి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నేటి తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురై పలువురు మరణించడం, మరికొంతమంది తీవ్ర గాయాలు పాలం కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుండే రాష్ట్ర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి, సిఎస్, డీజీపీ, స్థానిక డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులు మరియు బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని, మృతుల సంఖ్య పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలంటూ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ఘోర ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండలపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన ఈ ఘటన హృదయ విదాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగానే ఈ నెల 28న ఉదయం 9 గంటలకు భవానీపురం బ్యాంక్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించి పాదయాత్రగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీల వారు, ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమలో ప్రతి డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుతుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలుపుతున్నారన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభానికి చేరువలో ఉన్న మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. కుట్రతో ప్రభుత్వ ఆస్తులను, వైద్య కళాశాలను, ప్రభుత్వ వైద్యశాలను అమ్మేందుకు పెత్తందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారన్నారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తుందని, ఇది చాలా బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదని, ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నారనే విషయాలను ప్రజలకు గుర్తు చేశారు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని కూటమిని హెచ్చరించారు. ఈ నెల 28వ తారీఖు నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే నిరసన ర్యాలీలు అంటే 28వ తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్లో బ్యాంక్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రేపు 28వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి బ్యాంక్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి, అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందో దాన్ని విరమించుకోవాలని చెప్పిన ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజానీకాన్ని కావచ్చు, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పని మేము మీడియా ద్వారా వైఎస్ఆర్ పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా శరవేగంగా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి మా పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అడుగుజాడల్లో, ఆయన ఆదేశాల మేరకు మరి గత 10 రోజులుగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది చాలా విస్తృత స్థాయిలో అన్ని డివిజన్లలో కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నాము. మరి 28వ తారీఖున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి నిరసన తెలియజేయడానికి అన్ని డివిజన్ల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం అందజేయాలి అని చెప్పేసి మరి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ మా నాయకులు
వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశించారో అదే మేరకు అందరం కలిసి కూడా ఈ ప్రైవేటీకరణని నిరసిస్తూ భారీ ర్యాలీని చేయాలని చెప్పేసి కూడా మేమందరం అనుకోవడం జరిగింది. వైద్య విద్యార్థుల భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ఉద్యమ బాట పట్టిందని మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. వైసీపీ ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతుందని చెప్పారు. 16 నెలల కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టం చేశారు. సింగ్నగర్లోని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు కేంద్రంతో పోరాడి సాధించామన్నారు. వాటిలో ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు గాంధీనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమరాండం అందజేస్తామన్నారు. అనంతరం ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుక్కల అనిత, కొండాయిగుంట మల్లేశ్వరి, ఈసరపు దేవి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నర్సీపట్నం ఆయన వెళ్ళి చూసిన రోజునే ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం అని చెప్పని ఒక పార్టీకి, ఒక కార్యక్రమానికి దశ దిశ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు, అంటే నవంబర్ చివరి వరకు కూడా, ఈ నెల 9 నుంచి వచ్చే నెలాఖరు వరకు కూడా గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని, కోటి సంతకాలతో తీసుకున్నటువంటి మొత్తం అన్నీ ఆయన సబ్మిట్ చేసేంత వరకు, అందులో భాగంగా ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీ ఆదేశించినటువంటి కోటి సంతకాలని సేకరిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేషమైనటువంటి మద్దతు వస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారందరూ కూడా పూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఏదైతే ర్యాలీలు నిర్వహించమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో దానికి తగ్గట్టుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కానీ, ప్రజలు కానీ, వైద్య విద్యార్థులు కానీ, ఇతర అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కానీ, మనకున్నటువంటి అనుబంధ సంస్థలు కానీ, పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర నుంచి ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్, గాంధీనగరం ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వచ్చినటువంటి జీవాలను కూడా వెనక్కి పంపించేటువంటి నాయకుడు విజయనున్న నాయకుడు, మళ్ళీ మామూలు నాయకుడు కూడా కదా ఆయన. విజయనున్న నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. జీవాలను తారుమారు చేస్తారు, ఆ జీవాలు రాలేదని చెప్తారు. అంటే అనుకూలం, వీళ్ళకి ఏది ఉన్నా కూడా అనుకూలంగా చేసుకునేటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి ఒక భరోసా ఇచ్చేటువంటి కాలంలో ఈ 15 నెలల కాలంలో ఎక్కడ కూడా జరగల. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఏదైతే ఈ ప్రైవేటు పరం చేసేటువంటి మెడికల్ కాలేజీలని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. మీరు ఏదైతే ప్రభుత్వమే దీన్ని రన్ చేసి పేద విద్యార్థుల యొక్క మెడికల్ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో దాన్ని మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మెడికల్ సీట్లు సంపాదించుకోవడం అంటే ఆషామాషి కాదు ఈ రోజుల్లో. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
అవుట్ఫాల్ రైన్ లో డీసిల్టింగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డీసిల్టింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి వీధి, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ రోడ్, కొత్త వంతెన, బీఆర్టీఎస్ రోడ్, ఎర్రకట్ట, కేఎల్ రావు రోడ్, కల్రా హాస్పిటల్, కేటీ రోడ్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ నిర్వహణ మరియు అవుట్ఫాల్ డ్రైన్ లో జరుగుతున్న డిస్క్లింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైన్ వద్ద ఎక్స్లేటర్ తో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా అవుట్ఫాల్ డ్రైన్లలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా డిస్టిలింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రకట్ట రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉండటం గమనించి ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని, నగరంలో గుంతలు ఎక్కడా లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా ఉన్నచో వెంటనే వాటిపై పాత వర్క్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కల్రా హాస్పిటల్ వద్ద ఉన్న కల్వర్టర్ కు గ్రేడింగ్లు వేయాలని, వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహారంలో నాణ్యత, సమయపాలన, పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి విషయాలపై ఆరా తీశారు. అన్నా క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి పాలనలో టీటీడీకి పూర్వ వైభవం కల్పిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు తెలిపారు. గత వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను పంపటం అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హోల్సేల్ కూరగాయల వ్యాపారి నూనె నాగరాజు నేతృత్వంలో 10 టన్నుల కూరగాయలను విరాళంగా పంపారు. నగరంలోని సూర్యారావుపేటలోని 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి కార్యాలయం నుండి బయలుదేరిన టీటీడీ కూరగాయల రథానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, దాత నాగరాజు పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు మాట్లాడుతూ మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో గతంలో తిరుమలకు కూరగాయలను పంపేవారని, ఆయన మరణానంతరం కూడా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ముదావహమన్నారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి, అన్యమత ప్రచారాలతో టీటీడీ ప్రతిష్ట మస్కబారిందన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో టీటీడీకి పూర్వ వైభవం తెస్తున్నారన్నారు. ఫ్లోర్ లీడర్ బాలస్వామి మాట్లాడుతూ మండవ కుటుంబరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. త్వరలో తాను కూడా స్వామివారి అన్నదానానికి కూరగాయలు పంపుతామని తెలిపారు. దాత నాగరాజు మాట్లాడుతూ మండవ కుటుంబరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 2006 నుంచి పెద్దలు కీర్తిశేషులు స్వామివారి భక్తులు అయినటువంటి మండవ కుటుంబరారు ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రతి నెల కూడా స్వామివారి అన్నదానానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు విజయవాడ నుంచి పంపించేవాళ్ళు. ఎన్నోసార్లు ఆయన బతుకున్నప్పుడు మరి నా చేతుల మీదుగానే అనేకసార్లు జెండా ఊపి పంపించడం జరిగింది. ప్రతి నెల పంపించేవాళ్ళు కూరగాయలు. ఇవాళ ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. అయినా సరే మరి వారి కుటుంబ సభ్యులు కానీ అందరి సహకారంతో నిత్యం కూడా స్వామివారికి ఇక్కడి నుంచి విజయవాడ నగరం నుంచి కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ 23వ డివిజను కార్పొరేటరు, ఫ్లోర్ లీడరు నెల్లిబండ్ల బాలస్వామి, అలాగే ఇక్కడ సాయి గారు, బాబు, అందరం డివిజన్ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు
తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద తిరుపతి మరి 10 టన్నుల కూరగాయల లోడు విజయవాడ నుంచి మరి మండవ కుటుంబరావు గారు 2006 నుంచి కూడా మరి ప్రతి నెల ఒక 10 టన్నులు కూరగాయలు మండవ కుటుంబరావు గారు పంపిస్తూ ఉండేవాళ్ళు. మరి 3 సంవత్సరాల క్రితం మండవ కుటుంబరావు గారు కాలం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి కూడా నాగు మరి వెజిటబుల్ మార్కెట్ నాగు దాని బాధ్యతలు తీసుకొని క్రమం తప్పకుండా స్వామివారికి మరి కూరగాయలు పంపిస్తూ రావడం జరుగుతుంది. అన్ని దానంలో కన్నా అన్నదానము ఎంతో మిన్న, అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమలలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నాటి వరకు వందల వేల నుంచి లక్షల వరకు అన్నదానం జరుగుతుంది అక్కడ. అలాగే మన కృష్ణా జిల్లా వాసి మండవ కుటుంబరావు 2006లో తిరుమల వెళ్ళి అప్పట్లో కనుమూరు బాపిరాజు గారితో మాట్లాడి మేము ఇలా కూరగాయలు పంపిస్తాం, అక్కడ జరిగే అవకతవకలు గ్రహించి కుటుంబరావు గారు అలా కాదు, అన్నదానానికి కావాల్సిన కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు సేకరించి మేము ఫ్రీగా పంపిస్తాం, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే అప్పుడు మన బాపిరాజు గారు అక్కడి నుంచి వ్యాన్ పంపించడం జరిగింది విజయవాడకి. అలాగే నెలకి 10 టన్నులు చొప్పున కూరగాయలు కుటుంబరావు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఆయన కాలం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ బోగస్ సర్టిఫికేట్లను రద్దు చేయాలని ఉప్పు శ్రీనివాస్ ఎరుకుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలను సమర్పించి రాజ్యాంగ పరంగా ఎస్టీలకు అందవలసిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్లను రద్దు చేయాలంటూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిమ్మర్తి నాగేశ్వరరావు ఎరుకుల, ఉప్పు శ్రీనివాస్ ఎరుకుల, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు పివి రమణలు పాల్గొని మాట్లాడుతూ బీసీ కులాలైన పెరికి ముగ్గుల, పాముల, సాయిల, పెద్దింటి గొల్లలు, వడ్డెర, కత్తెర కులాలు దొంగ కుల ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయన్నారు. దర్జాగా రాజ్యాంగపరంగా కల్పించే అన్ని హోదాలను పొందుతున్నారన్నారు. తమకు రావాల్సిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, సంక్షేమ పథకాలను యథేచ్ఛగా అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్లను రద్దు చేయాలని, సర్టిఫికేట్లు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన ఎస్సీలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గిరిజన ఎరుకుల సంఘాలతో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మేమంతా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బోగస్ ఎరుకుల సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ముఖ్యంగా పాముల, మందుల, పరిగిముగ్గుల, కత్తెర, గుంపులు, సాయోళ్ళు, గొల్ల, పెద్దిండెరుకుల వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం దే ఆర్ బిలాంగ్స్ టు బీసీఏ. మరి బీసీఏ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకుని మా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు, మా ఉద్యోగాలను అనుభవిస్తున్నారు, మా ఉపాధిని అనుభవిస్తున్నారు, మా యొక్క కనీస హక్కులను కూడా వారు హరిస్తున్నారు. మరి ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎరుకుల గిరిజన సంఘాలతో ముక్తఖండంగా ఏకమై మేము ఈ సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున మేము ఏర్పడినటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సంఘాలతో ఒక తీర్మానాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ఒక ఎస్టీ సర్టిఫికెట్ని వీధిలో బజార్లో దొరికేటువంటి ఒక చిన్న కాగితంగా భావించి ఇవాళ తహసీల్దారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ విచ్చలవిడిగా ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా, ఎటువంటి నిర్ధారణ తీసుకోకుండా డబ్బులకు కక్కుర్తి పడి అనేక విధాలుగా సర్టిఫికెట్లు ఇవ్వటం వలన మాకు చెందవలసినటువంటి, మాకు రావలసినటువంటి వనరులు కూడా పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు ఉద్యోగ నియామకాల్లో ఉన్నారు, రాజకీయ నియామకాల్లో ఉన్నారు, అలానే పంచాయతీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎస్టీల కోసం కేటాయించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళకే చెందుతున్నాయి, మమ్మల్ని దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరం కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే కోరుతా ఉన్నాం. తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా బయట ప్రపంచంలో చూసిన మార్పులు, సాంకేతికంగా వస్తున్న మార్పులను గమనిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు సృజనాత్మకతతో ప్రాజెక్ట్స్ చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీశాంత్ రెడ్డి
క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవికాంత్ రెడ్డి అన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు తమ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు మన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు పెనంలూరు సమీపంలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పోన్షియల్ పేరిట ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు, ప్రిన్సిపల్ హరిమ్రన్ కౌర్ కపాని ప్రారంభించారు. స్క్రాప్ ఆర్ట్, బయోడైవర్సిటీ, డాక్యుమెంటరీలు, క్లైమేట్ యాక్షన్, వెబ్సైట్లు, ఎడ్యుకేషన్ టాయ్స్, రోబోటిక్స్ మరియు ఆండ్రాయిడ్ యాప్స్ వంటి విభిన్న ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల సాంకేతిక ప్రతిభను మాత్రమే కాకుండా వారిలోనే సామాజిక బాధ్యతా భావాన్ని కూడా ప్రతిబింబించింది. స్పార్క్ ప్లగ్ క్లబ్లు విద్యార్థుల ఆలోచనలను కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించాయి. హెచ్విఆర్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ సిఇఓ డాక్టర్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, టెకీ బోర్డ్ సిఇఓ వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషాంత్ రెడ్డి, క్లైమేట్ యాక్షన్ నిపుణుడు రవికాంత్ రెడ్డి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీర్ విభాగాధిపతి డాక్టర్ జగదీష్, ఎస్పీఏవి అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ భాను చిత్ర న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు. విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒక మూస ధోరణికి అలవాటు పడిపోతున్నారని, ఎవరు భిన్నంగా ఆలోచించడం లేదని, తమ ప్రతిభకు సృజనాత్మకతకు పదును పెట్టడం లేదన్నారు. ఎక్స్పోన్షియల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించగలుగుతారు. అందరిలా కాకుండా వారికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ కౌర్ కపాని, అడ్మిన్ హెడ్ పద్మలత మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ మరియు సాకార భావనకు నాంది పలికేలా ఈ ఏడాది బిట్వీన్ స్క్రీన్స్ అండ్ సోల్ అనే ఆసక్తికర అంశంతో నిర్వహించామన్నారు. ఈ అంశం సాంకేతికత మరియు మానవ అనుబంధం మధ్య సమతుల్యతను అన్వేషించాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుందన్నారు. Is our Ideation Fest of BIS. It's an annual affair where students during their activity clubs, they take up a theme and they work through design thinking to come up to a solution for whatever they have. జరిగే ఈవెంట్ ఎక్స్పోటెన్షియల్ అండి, బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో. ఎక్స్పోటెన్షియల్ స్పెషాలిటీ ఏంటంటే చిల్డ్రన్ ఇప్పుడు మన వరల్డ్లో జరిగే వేరియస్ కాంప్లెక్స్ ఇష్యూస్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, క్లైమేట్ యాక్షన్ కానీ అదర్వైజ్ ద ఫోటోగ్రఫీలో కానీ దే టేకప్ దీ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ వాళ్ళ ఓన్ వేలో యూనిక్ సొల్యూషన్స్తో, యూనిక్ ఐడియాస్తో, ఇన్నోవేషన్తో దే కమ్ అప్ అండ్ ఆ ప్రాజెక్ట్స్ అండ్ దే షో దోస్ ప్రాజెక్ట్స్ టు ద పీపుల్ అన్నమాట. సో ఇదేంటంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నదే క్లాస్ రూమ్లోనే కాకుండా మా కరికులం కానీ మా టీచింగ్ కానీ ఎలా ఉంటుందంటే వీ నీడ్ పీపుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో. వాళ్ళు సిటిజన్స్ అయ్యి దే హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ టుమారో బికాస్ వీఆర్ సీయింగ్ వేరియస్ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద వరల్డ్. సో మా పిల్లలు ఆ ప్రాబ్లమ్స్కి వాళ్ళ వేలో, వాళ్ళ డిఫరెంట్ యూనిక్ థాట్ఫుల్నెస్తో ఎలాంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వస్తున్నారు అనేది ఈ ఎక్స్పోటెన్షియల్ యూనిక్ ఈవెంట్ అన్నమాట. ఇవాళ ఎక్స్పోనెన్షియల్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీంట్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని వివిధ రంగాల్లో వాళ్ళు ప్రదర్శించి దానిని అసెస్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే విజేతలుగా ఉంటారో వారికి రేపు వచ్చేసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీంట్లో అభినందించాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని వాళ్ళు సృజనాత్మకతని వివిధ రంగాల్లో, అంటే మన కేవలము క్లాస్ రూమ్లో పాఠ్యాంశాలు చెప్పిన విషయాలు కాకుండా బయట ప్రపంచంలో వాళ్ళు చూసినటువంటి మార్పులు, అట్లాగే ఈ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ కూడా గమనిస్తూ దాన్ని ఏ విధంగా మనము ఒక కొత్తదనంతో, ఒక నవీనతతో వాటిని తయారు చేయడం కానీ లేదా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ వాటిలో ఎట్లా ప్రోత్సహించవచ్చు అనే దానికి ఇది ఒక చక్కటి వేదికగా పనికొస్తుంది. మేమందరం కూడా ముగ్గురం వచ్చాం, వివిధ రంగాల నుంచి కూడా జడ్జెస్ పిలిచారు, ఎందుకంటే ఒక ఫెయిర్ ప్రాసెస్గా ఉండాలని.
ఇప్పటివరకు అయితే చూస్తుంటే పిల్లలు నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే పుస్తకాలకు సంబంధం లేకుండా చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళ ఆలోచన లోతు కూడా చూస్తూ ఉంటే మాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. సో ఐ విష్ ద స్కూల్ వెరీ బ్రైట్ సక్సెస్ ఇన్ ఆర్గనైజింగ్ దీస్ ఈవెంట్స్. నా పేరు రవికాంత్ రెడ్డి అండి. సో ఈరోజు ఇక్కడ బ్లూమింగ్ డేల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఈవెంట్లో జడ్జి కింద వచ్చాను నేను వైజాగ్ నుంచి. సో ఈ సెషన్లో బేసిక్గా వాళ్ళు పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫామ్స్లో, అంటే ఫోటోగ్రఫీ కానివ్వండి, స్కల్ప్చర్, మన స్కల్ప్చర్స్ ఫామ్లో కానివ్వండి, ప్రజెంటేషన్స్ పర్ఫార్మెన్సెస్లో కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఫామ్లో కానివ్వండి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు చూపెడుతున్నారు ఇక్కడ. అయితే చూపిస్తున్నప్పుడు అక్కడ థీమ్ ఉంది. థీమ్ ఏంటి అంటే స్క్రీన్స్ వర్సెస్ సౌల్. అంటే మనం ఇంటర్నల్గా ఎలా ఉంటున్నాం, బయటికి మనం ఎలా అపియర్ చేస్తున్నాం. అలాగే మన డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి ఇప్పుడు, మా మొబైల్స్ కానీ, జనాలందరూ దీంట్లోనే ఉంటున్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఎవరు ఉండట్లేదు. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నిటిని వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్స్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట డిఫరెంట్ ఫామ్స్లో. సో అది మేమందరం ఇక్కడ జడ్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి ఈవెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో రూటీన్ అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకి. దే ఆర్ రూటీన్ నుంచి బయటికి రావడం అనేది జరగట్లేదు ఎక్కడ కూడా. బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ఓన్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ ఒక ఇండివిజువల్కి. అందరిలాగే ఉండడం కాకుండా వాళ్ళు ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని అలా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. School for conducting this kind of a event. And the best thing about the school is it makes the children think beyond the curriculum. That is the best thing about the school. And also when we have seen couple of presentations and we are really mesmerized by seeing the presentation, because they are thinking out of the box. What we always say, you should think out of the box. And the children are really implying here in the school. And I wish the school and the management and the children and the mentors of the school all the very best. Thank you. Everybody, welcome to Bloomingdale International School and welcome to Expotential 2025. This is a trademark event which promotes innovation and futuristic thoughts of the students, how students take actions from classroom to the world. Thank you very much. తెలుగు సినిమా 94 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో మహానటి సావిత్రి సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్ర పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు సినిమా 94 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ కళావైభవం పేరుతో వారం రోజుల పాటు తెలుగు చిత్రాల్లోని కొన్ని వేల పాటలతో సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతిరోజు వివిధ కళా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే అన్నారు. ఈరోజు మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో అపూర్వ ఛాయాచిత్ర ప్రదర్శన అని చెప్పి సినిమా టాకీ మూవీ దగ్గర నుంచి ఇప్పుడు 94 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు, కొన్ని ఫోటోలు అవన్నీ సేకరించి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. అట్లాగే ఈ వారోత్సవాల సందర్భంగా 7 రోజులు అంటే 7 సంస్థల వాళ్ళు సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అట్లాగే అందులో చింతకాయల చిట్టిబాబు గారు, అంబేద్కర్ సేవా సంస్థ డేవిడ్ రాజు గారు, అలాగే సుశీల్ మీడియా, అలాగే నాయక్ సీత గారు, తర్వాత ఝాన్సీ గారు, మొత్తం మహానటి సావిత్రి కళాపీఠం 7 రోజులు వారోత్సవాలు చేస్తున్నామండి.
సినిమా వాళ్ళు చేస్తారో చేయరో మాకు తెలియదు, కానీ నేను లాస్ట్ 2 times నేను ఘంటసాల కాలేజీలో చేశాను, ఫిలిం ఛాంబర్లో చేశాను. మళ్ళీ మేమే ఎందుకు చేస్తున్నాం అనిపించింది ఏంటంటే, మా వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టాలన్నా, రేపు ప్రోగ్రామ్ ఏంటి, రేపు ఏ సినిమాలో పాట పాడుతున్నారు, దాని సినిమా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, పాడిన వాళ్ళు ఎవరు అని ఇవన్నీ మాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఆ అభిమానంతో ఈ రోజున ఇంత కష్టపడి నేను కొన్ని చిత్రాలను సేకరించి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. ఇట్లాగే కనుక అందరూ ఆదరిస్తే ఇక ముందు ఇంకా ఎక్కువగా, అంటే ఇంచుమించుగా 1000 చిత్రాల దాకా నా దగ్గర ఉన్నాయి. ఇది చాలా 1953 దగ్గర నుంచి 35 నుంచి 53 దాకా ఉన్నాయి. అవి కూడా నేను సేకరించాను. అవి కూడా నేను ప్రింట్లు వేయించేసి పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే మా సంస్థలందరూ కూడా 7 సంస్థల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 7గురం కలిసి రోజుకు ఒక సంస్థ తరపున సినీ సంగీత విభాగం అద్భుతమైన గాయని గాయకులతో నా కౌతావారి కళావేదిక నందు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజున మన తెలుగు చలనచిత్ర సీమ మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932లో భక్త ప్రహ్లాద చిత్రాన్ని మన తెలుగు చిత్రాన్ని విడుదల చేశారు 1932లో. 1932 నుంచి ఇప్పటి వరకు 93 సంవత్సరాల నుండి 94 సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఎన్నో చిత్రాలు మరి మనం తెలుగు చిత్రాన్ని చూస్తున్నాం. ఈ సినీ సంగీత వారోత్సవాలు ఇవాళ నుంచి 29వ తారీఖు వరకు జరుగుతున్నాయి. కళా సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దీనికి రూపకల్పన సావిత్రి కళాపీఠం విజయలక్ష్మి గారు వారు ఇలా చేద్దామని అంటే మేము అందరం కూడా కలిసి ఈ బహుత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకు ముందు 70 సంవత్సరాల సినీ సంగీత వారోత్సవాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చేస్తే సంగీత కళాశాలలో నేను చేశాను, తొర్లపాటు కుటుంబరారు నేను కలిపి. అట్లాగే 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా నేను తొర్లపాటు కుటుంబరారు అక్కడ చేశాం. 90 సంవత్సరాలు కూడా చేశాం. ఈ 94 సంవత్సరాల కుటుంబరారు లేడు. ఇప్పుడు మేమంతా కలిసి ఏకమై ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం వరకు అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి డేటా సెంటర్ చంద్రబాబు తెస్తే తన గొప్ప అని చెప్పడానికి జగన్ కు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఏరులై పారించిన చరిత్ర జగన్దే అని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో మద్యం ద్వారా కోట్లు దోచుకున్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. నకిలీ మద్యం ద్వారా పేదల ప్రాణాలు తీసి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తనదైన శైలిలో హెచ్చరించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైపులో మాట్లాడుతున్నాను నేను. హైటెక్ సిటీ నిద్రమేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో జట్ట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పిలుపు. బస్సు ప్రమాదంపై సంతాపం తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు సూచన. మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటి సంతకాలు చేపట్టి ఇప్పటికే నిరసనలు చేశామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.